వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ ప్రభుత్వ విధానాలనే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది అంటే అవుననే సమాధానం ప్రజల నుంచి వినిపిస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వం సిమెంట్ రోడ్లను నివాసాలు లేని చోట తమ నేతలకు అవసరమైన చోట రోడ్డు నిర్మాణాలు చేశాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న వీధులలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. రోడ్లు లేకుండా కాలువలు లేకుండా ఏం లేకుండా బురదలో కూరగాయలు వచ్చేదానికి బరువు అవుతుంది, నీళ్లు వచ్చేదానికి తాగేదానికి బరువు అవుతుంది, పిల్లలు తిరిగేదానికి బరువు అవుతుంది. మాకు దయచేసి రోడ్డు వేసేటట్టుగా చేయండి. మీరు మాకు రోడ్డు రావాలా చేయాలా. మీకు ఏ పొద్దునైనా మేము మీ పక్కనే మేము ఉండం. మాకు ఆలస్యం చేయకుండా మాకు మీరు దయచేసి మాకు ఓట్లు వేసుకున్నాక ఒక మాట, ఓట్లు వేసుకోకుండా ఒక మాట మాట్లాడద్దు. మాకు రోడ్డు కావాలా, రోడ్డు వేపి అంతవరకే. మాకు ఏది మాకు అవసరం లేదు. మాకు అది ఒకటి మాకు సాయం చేయండి. 42 ఏళ్ళు అవుతా అని చెప్పి రోడ్డు లేదు. 42 ఏళ్ళు మాకు రోడ్డే లేదు. బేలా మేము ఎంతమంది రాజకీయం అందరినీ అడిగినాం, ఏరెడ్డి గాయించి అడిగినా కానీ ఓటు పట్టించుకోలే. ఓటు వేసుకున్నాడే కానీ రోడ్డు గురించి పట్టించుకోలే. మాకు దాన్ని దయచేసి మీరందరూ దయచేసి మాకు రోడ్డు కావాలా. మాకు రోడ్డు వరకే మాకు చేయి. మీకు మన తర్వాత మేము మీకు మేము రమ్మంటే వస్తాం అంతవరకే. ఇంక రెండో మాట ఏం అవసరం లేదు మాకు. పలానా వార్డు 21వ వార్డు ఇది 20 ఏళ్ళ నుంచి ఈ రోడ్డు లేక పెద్ద అగసాట్లు పెడతాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో యాత్రని చెప్పేసి ఆశపడినాము. వైఎస్ఆర్ ప్రభుత్వంలో వేయలేదు. ఈ ప్రభుత్వం అన్నా వచ్చే మాకు యాత్ర అని చెప్పేసి ఎగరుస్తున్నాము. మేము మా మీద ఈయమ్మ దిజిరెడ్డి దయ్యుంచి కాపాడి మమ్మల్ని గడ్డకెచ్చే ఎప్పటికైనా మిమ్మల్ని మర్చిపోకుండా మిమ్మల్ని ఏడుకుంటా దేవుని మాదిరి ఏడుకుంటా ఉంటాం తండ్రి. పిల్లోళ్ళు పెద్దోళ్ళు నడసాలన్నా, ముసలోళ్ళు ముచ్చుకోళ్ళు నడసాలని ఈ బురదల్లో ఈ వానల్లో తిరగాలన్నా కూడా పెద్ద ఘోరంగా ఉంది ఇక్కడ. దాని గురించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని గడ్డకెచ్చే రైటేను. గడ్డకెక్కితే మనం ఏం చేయలేము. అంతా ముందుగా ఏం చెప్తారు, ముందుగా బెల్లం కదా పెట్టేట్టు పెడతారు. ఇస్తాము బాగా మంచి మాటలు. ఏం మాటలు? ఓట్లు పోయినా మేము వేస్తాము, రోడ్డు అని. మళ్ళీ వచ్చేసి ఇసంతో ఓట్లు అయిపోయిన బట్టి మళ్ళీ ఇసంతో సమానం అయిపోయినాయి వాళ్ళ మా మాటలు. దాని గురించి మీరు ఏ కాడికి దయించి విజయమ్మ దిజిరెడ్డి మమ్మల్ని దయించి మా రోడ్లు చూసి మమ్మల్ని కాపాడి మమ్మల్ని కరుణించి తండ్రి మహానుభావ. నిన్ను కాదు మేము ఎక్కడే పోలా, అంతా తెలుగుదేశం పార్టీ అయిపోద్ది మొత్తం ఈ రోడ్డుకి నచ్చే. దాని గురించి ఎప్పటికి కూడా నేను ఏమారము. దాని గురించి మమ్మల్ని కాపాడు తండ్రి.